దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు ఆదివారం అండి, పునరుద్ధాన దినం. మందిరానికి రావాలి. ఉదయం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 అద్భుతమైన ఆరాధనలు బెల్లంపల్లి కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కుటుంబాలుగా రండి, వాక్యం వినండి, ప్రార్థనలు ఎదగండి. చివరి దినాలు ప్రభు రాకడికి, ఆయన రాజ్యవ్యాప్తి కోసం మనందరూ సిద్ధపడే రోజులు. ఈరోజు నీ స్థితి ఎట్లుంది? నీ కుటుంబం ఎట్లుంది? నీ జీవితం ఎట్లుంది? నీ ఇల్లు ఎట్లుంది? పడిపోయి ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? ఓడిపోయి ఉన్నారా? దిగులుతో ఉన్నారా? చింతతో ఉన్నారా? నిందలతో ఉన్నారా? గాయాలతో ఉన్నారా? అవమానాలతో ఉన్నారా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి మరిచినా తండ్రి మరిచినా మరువని దేవుడు నీ దేవుడు. ఈరోజు ఎంతమంది నా మాటలు వింటున్నారు? క్రీస్తుకి మీ హృదయాలని సమర్పించుకోండి, దేవునికి దగ్గర అవ్వండి. ఒక్క మాట నేను చదువుతున్నాను, మీ హృదయంలో భారాన్ని తొలగించే మాట, దేవుని మాట. 145వ కీర్తన మరి 14వ వచనం. యెహోవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. పడిపోయిన స్థితి ఆత్మికంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ ఎందులో నువ్వు పడిపోయావో లేవనెత్తుతాడట కదండి. పడ్డ చోట వదిలిపెట్టాడు ఆయన కదండి, లేపే దేవుడు ఆయన. కృంగిన వారిని, పడిన నిన్ను, కృంగిన నిన్ను లేవనెత్తదండి ఈరోజు వారిని. కృంగిపోయిన వారిని ఆయన కృంగిపోయారు. ఈరోజు ఏదో విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావు, పడిపోయి ఉన్నావు, దీనస్థితిలో ఉన్నావు, నిరుత్సాహంలో ఉన్నావు, కృంగుదలుతున్నావు. అలా వదిలిపెట్టాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. పడిపోయిన నిన్ను, కృంగిన నిన్ను నేను లేవనెత్తే దేవుడిని. ఎంత మంచి మాట అండి. ఈరోజు ఆ మాట నీకు చాలదా? నీ హృదయానికి ఎవ్వరు నిన్ను లేవకపోయినా, ఎవ్వరు నీకు మార్గం తెరవకపోయినా, ఎవ్వరు నీకు డోర్ ఓపెన్ చేయకపోయినా, ఎవ్వరు నిన్ను ప్రేమించకపోయినా, నిన్ను ప్రేమించే దేవుడు, లేవనెత్తే దేవుడు, నీ పక్షమై ఉన్న దేవుడు, నీకు స్థితిగతులను మార్చే దేవుడు, అద్భుతమైన దేవునికి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ కుటుంబంలో సమర్పణ చేసుకో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి పడిపోయిన నిన్ను, కృంగిన నిన్ను లేవనెత్తేదాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. మాటలో దేవుని మాటను అంగీకరించి ప్రార్థనలు ఏకీభవించండి. ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ప్రతి స్థితి నుంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈరోజు వాగ్దానం వింటున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకానికి వారిని సిద్ధపరచు. పడిపోయిన ఆత్మీయ జీవితం లేవనెత్తు. దూరమైన దిగజారిన స్థితి నుంచి లేపునైనా, కృంగిన స్థితి ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎందులో ఓడిపోయారు అందు నుంచి లేవనెత్తి ఈ సాక్షిగా నిలబెట్టు నాయన. కుటుంబంలో సమాధానం తండ్రి నాయన. ఆర్థికమైన బంధకములు తీర్చాయి, కోర్టు కేసులు తీర్చి గొప్ప కార్యాలు జరగాలి. ఎవరెవరికి అప్పుల సమస్యలు కృంగిపోయి ఉన్నారు లేవనెత్తునైనా. భార్యాభర్తలు విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. అందరి జీవితాలు శుభము, దీవెన. ఏ దేశంలో ఉన్న వారి బంధకాలు తెంచి వారిని ఆశీర్వదించి వారి సమస్యలకు పరిష్కారం ఇచ్చి పరిశుద్ధాత్మ ఉద్యమం మా సంఘాల్లో, మా సేవకుల మధ్యలో లేపి మా అందరికీ మీరు తోడై ఉండి నీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మీ అందరి కోసం ఈ వాగ్దానం ప్రతిదినం ఇస్తున్నాం. ఈరోజు సండే బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ మందిరం ఆరాధనలకు రండి. మరి 8, 9, 10, 11 4 రోజులు, డిసెంబర్ 8, 9, 10, 11 4 రోజులు, ఆ యొక్క 4 దినాలు నల్గొండ దగ్గర మిర్యాలగూడలో ఉజ్జీవ సభలు. ప్రార్థన చేయండి. మరి 12, 13, 14 బెల్లంపల్లి సంవత్సరాంతపు సభలు. ప్రార్థన చేయండి. ప్రతి శని ఆదివారాలు బెల్లంపల్లి, ప్రతి ఆదివారం కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్. ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.